రైట్ మిత్రమా, మరో ప్రశ్న చూద్దాం. ఈ మనం ప్రతిక్షేపణకు సంబంధించినటువంటి కోడింగ్ మోడల్లో ఉన్నాం. సో ఈ మోడల్లో మనం ఏం గమనించినాం అంటే అక్కడ ఇచ్చినటువంటి వాటిని సబ్స్టిట్యూషన్ చేయడం ఎలా, ఆ సబ్స్టిట్యూషన్ యొక్క యాంగిల్ని గుర్తించాలి. సో ఇక్కడ భాష కావచ్చు, అక్షరాలు కావచ్చు, ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన రీతిని మనం గుర్తిస్తూ ఉన్నాం. సో ఇండైరెక్ట్లీ ఏంటిది సార్ అంటే ఓన్లీ వన్ థింగ్, సబ్స్టిట్యూషన్ మెథడ్. ఏంటి మిత్రమా? సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ని కనుక మనం గమనించినట్లయితే ఏమని చూద్దాం. ఇన్ ఏ కోడింగ్ లాంగ్వేజ్ NITCO నిట్కో SCO స్కో THNGO థింగో మీన్స్ దాని యొక్క అర్థం ఏమంటుండో సాఫ్టర్ దాన్ ఫ్లవర్ అంటుండు. సో మనకు ఒక ప్రత్యేకమైన భాష ఉంది. ఇక్కడ ఒక కోడ్ పెట్టిండు, ఆ కోడ్కు ఏమని అర్థం అంటే NITCO SCO స్కో THING థింగో అంటే ఇది ఒక డిఫరెంట్ లాంగ్వేజ్. అదే మనం బాహుబలిలో చూసినాం కదా సార్, కిలికిరి లాంగ్వేజ్ కదా, అలాంటిదే ఇది ఒక రకమైనటువంటి లాంగ్వేజ్ అనే విషయాన్ని గుర్తించాలి. దీని యొక్క అర్థం ఏమంటుండో సాఫ్టర్ దాన్ ఫ్లవర్ అని చెప్తాడు సార్, సాఫ్టర్ దాన్ ఫ్లవర్. అలాగే ఇంకొకటి టింగో RHO రూ MST మాస్ట్ అంటే దీని యొక్క అర్థం ఏమంటుంది మాస్టర్ అంటే స్వీట్ ఫ్లవర్ ఫ్రాగ్రెన్స్ అని చెప్తాడు మాస్టర్. అయినా ఇంకొకటి కూడా ఇచ్చింది సార్, మూడో స్టేట్మెంట్. మరియు MST SCO TMP ఇది ఒక కోడ్ లాంగ్వేజ్ పెట్టి దాని యొక్క అర్థం ఏమంటుండు స్వీట్ దాన్ స్మైల్ అని ఇచ్చిండు సార్. ఇలా ఇచ్చి ఇందులో అదే కోడ్ భాషలో ఫ్రాగ్రెన్స్ యొక్క కోడ్ ఏదని చెప్తాడు. ఓకే మిత్రమా, ఫ్రాగ్రెన్స్ కోడ్ చెప్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం, ఇందులో కామన్గా ఉన్నటువంటి పదాలకు భాషకు ఏమన్నా ఉన్నాయా, 3 స్టేట్మెంట్లో కామన్గా ఉన్నాయా లేదా కనీసం 2 స్టేట్మెంట్లలో కామన్గా ఉన్నాయా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని కనుక మనం చూసినట్లయితే ఇందులో ఈ రెండిట్లో NITCO ఇందులో ఉందా, లేదు. SCO ఉందా, లేదు. కానీ THINGO టింగో, ఇగో ఇక్కడ టింగో ఉంది. కానీ ఇక్కడ టింగోకు కొంచెం జాగ్రత్త చూడాలి. టింగో ఈ ఎన్ని ఎక్స్ట్రా పడ్డదేమో చూద్దాం. ఒకవేళ అట్లా ఎక్స్ట్రా పడి ఉంటే ఇందులో ఉన్న పదమే ఇందులో రావాలి. టింగో ఫ్లవర్ వచ్చింది కాబట్టి ఇది టింగో అనే మిత్రమా. సో ఇక్కడ ఎన్ కాకుండా టింగో అనేటువంటి కొత్త లాంగ్వేజ్ అనే విషయాన్ని గమనిస్తున్నాం. ఈ రెండిట్లో ఉన్నటువంటిది ఏంది, టింగో అని వచ్చింది. టింగో అంటే ఏంటిది, ఫ్లవర్. ఏం పుష్ప ఏమనుకుంటే ఫ్లవర్ అనుకుంటేవా, కాదు ఫైర్. నువ్వు పుష్పను ఏమనుకున్నావు, ఫ్లవర్ అనుకుంటేవి, కానీ ఏం తెలియంది ఆ విషయాన్ని గమనించాలి. అంటే ఇక్కడ టింగో అంటే దాని యొక్క అర్థం ఏమైంది, ఫ్లవర్ అనేది తెలిసిపోయింది. నెక్స్ట్ రెండో వాక్యము మూడో వాక్యం చూద్దాం. రెండో వాక్యము మూడో వాక్యాన్ని గమనిస్తే ఇక్కడ MST అని ఉంది. ఈ రెండిట్లోనే ఉన్నది ఏంది మాస్టర్, స్వీట్ అంటే ఇప్పుడు ఏం కోడు, MST అని చెప్తే దాని యొక్క కోడ్ ఏంది మాస్టర్, స్వీట్ అని అర్థం. అదేవిధంగా ఫస్ట్ లాస్ట్లో ఉన్నది మాస్టర్ చూడండి, ఫస్ట్ లాస్ట్లో SCO అని ఉంది. అలాగే ఫస్ట్ అండ్ లాస్ట్లో ఏముంది, దాన్ అని ఉంది చూడండి సార్. దాన్ అవపడితే దాని యొక్క కోడ్ ఏంది, SCO అని. మరి ఇప్పుడు ఇక్కడ మనం గమనించుదాం మిత్రమా, మొదటి 3 భాషలో కోడ్ ఉన్నటువంటి వాటికి ఇక్కడ మనకు దానకు ఏమొచ్చింది, SCO వచ్చింది. ఫ్లవర్కి ఏమొచ్చింది, టింగో అని వచ్చింది. ఫ్లవర్కి ఏమొచ్చింది మాస్టర్, టింగో అని వచ్చింది. మరి అట్లాగే మరి టింగో అయిపోయింది, స్కాన్ అయిపోయింది అంటే నిట్కో అంటే ఏంది, సాఫ్టర్. సో దీనికి కోడ్ ఏంది, NITCO నిట్కో అంటే సాఫ్టర్ అని తెలిసింది. మరి అలాగే ఇక్కడ మనకు టింగో అంటే ఏంది, ఫ్లవర్కి పోయింది.
అలాగే ఎంఎస్టీ అంటే ఏమొచ్చింది, స్వీట్ వచ్చింది. అప్పుడు ఆర్హెచ్ఓ అంటే ఏంది, ఫ్రాగ్రెన్స్. సో మనకు కావాల్సింది కోడ్ దేనికి, ఫ్రాగ్రెన్స్ కదా. మరి అలాగే ఇక్కడ చూద్దాం, ఎఫ్ఆర్ఏ జిఆర్ఏఎన్సి ఫ్రాగ్రెన్స్, ఇక్కడ మనకు సుగంధం సమస్య, దీనికి కోడ్ ఏమని వస్తుంది, ఆర్హెచ్ఓ. ఆర్హెచ్ఓ ఈ విధంగా కామన్గా ఉండేటువంటి పదాలను తీసుకొని కామన్గా ఉన్న పదాలకు వాటికి కామన్గా ఉండేటువంటి ఆ లాంగ్వేజ్ని కనుక డీకోడ్ చేస్తే మిగిలింది వాటికి. సో ఈ విధంగా ఇక్కడ ఫ్రాగ్రెన్స్ యొక్క కోడ్ ఏంది మాస్టర్ అంటే ఆర్హెచ్ఓ. ఆర్హెచ్ఓ అనే ఆప్షన్ ఎక్కడ ఉంది, ఒకటో ఆప్షన్లో ఉన్నట్టుగా గుర్తించాం. దీన్నే మనం ఏమంటున్నాం, ప్రతిక్షేపణ పద్ధతి. ప్రతిక్షేపణ పద్ధతి. వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ ద సబ్స్టిట్యూషన్స్ ఆఫ్ ది గివెన్ ఎ డిఫరెంట్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఆ డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి వర్డ్స్ టర్మినాలజీని మనం జస్ట్ ఏం చేస్తున్నాం సార్, కామన్ వర్డ్స్ని ఒక రూట్లో తీసుకొస్తున్నాం. ఆ కామన్ వర్డ్స్ లేనటువంటి వాటికి డీకోడ్ చేసి ఒరిజినల్ వర్డ్కి ఎగ్జాక్ట్ కోడ్ని మనం డీకోడ్ చేస్తున్నాం. రైట్, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? థ్యాంక్ యూ సార్. వన్ మోర్ క్వశ్చన్. రైట్ సార్, ఇక్కడ ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ గివ్ మీ మోర్ అంటే ఇక్కడ గివ్ మీ మోర్ అంటే కోడ్ ఏమని పెట్టుకున్నాడు, 735 735 అని పెట్టుకున్నాడు. అలాగే షీ హ్యాస్ మోర్ అనే దానికి కోడ్ ఏమని పెట్టుకున్నాడు మాస్టర్, దానికి 971 అని పెట్టుకున్నాడు సార్. అలాగే షీ ఆస్క్డ్ షీ ఆస్క్డ్ మీ జెంటిల్లీ అని చెప్పిండు సార్. ఇక్కడ కోడ్ ఏంది 6321 అని ఇచ్చిండు. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కోడ్ ఫర్ గివ్ అని ఇచ్చిండు. ఇక్కడ మనం గివ్ అనే దానికి కోడ్ కనుక్కోవాలి సార్. అరే గివ్ కనుక్కోవాలంటే ఫస్ట్ కామన్గా ఏమున్నాయో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్లో గివ్ ఉందా, లేదు. గివ్ ఒక ఫస్ట్లో మాత్రమే ఉంది. మరి ఈ రెండిట్లో కామన్గా ఉంది, ఫస్ట్ అండ్ సెకండ్లో మోర్ మోర్ అని ఉంది. ఈ రెండిట్లోనే మోర్ ఉంది. ఈ రెండిట్లోనే ఉండే విధంగా ఒక కామన్ అంకెని చెప్పండి. ఎస్, ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ 7. సో 7 స్టాండ్స్ ఫర్ మోర్. మోర్ అంటే ఏమని తెలిసింది, 7. అంటే ఇక్కడ ఆప్షన్ 2 7 అయ్యేటువంటి అవకాశం లేదు. క్లియర్? ఎందుకు, దేనికి కోడ్ కనుక్కోవాలి మనం, ఇక్కడ గివ్కి కోడ్ కనుక్కోవాలి. గివ్కి కోడ్ 7 వచ్చే అవకాశం ఉందా, ఎలిమినేట్ అయిపోయింది. రైట్ సార్. నెక్స్ట్ ఇక్కడ రెండిట్లో చూస్తే ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే షీ కామన్ ఉంది. షీ కామన్ ఉంది. ఈ రెండిట్లోనే కామన్గా ఉన్నది ఏంది, 1 1 1 1 1 1 తప్ప ఇంకెక్కడ ఉందా, లేదు. సో షీ అవపడితే అన్నట్టు 1 అంటే ఇండైరెక్ట్గా ఫోర్త్ ఆప్షన్ కూడా కాదు. ఓకేనా మిత్రమా? అంటే ఎట్ ది సేమ్ టైం మనం ఈ కోడ్ కనుక్కుంటూనే ఈ కోడ్ను డీకోడ్ చేసుకుంటూనే ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తున్నాం. రైట్, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్ సార్. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఫస్ట్ అండ్ లాస్ట్లో చూద్దాం. ఫస్ట్ అండ్ లాస్ట్లో కనుక చూస్తే ఇందులో మనకు ఉన్నటువంటి కోడ్ను కనుక చూస్తే ఫస్ట్లో మీ ఉంది, ఇక్కడ లాస్ట్లో ఉంది. ఫస్ట్ అండ్ లాస్ట్లో ఉన్నటువంటి నెంబర్ చెప్పండి, 3 3. ఎస్, 3 3 అంటే మీ అనే దానికి 3 అనేటువంటి కోడ్ని ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు చూద్దాం మాస్టర్, అసలు ఇక్కడ ఉన్నది ఎంత, 735. 735లో 7 వచ్చింది, 3 వచ్చింది, మిస్ అయింది ఎంత, 5. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ 3 కూడా కాదు మీకి. అంటే ఇక్కడ ఏంటిది అన్నట్టు 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. 5 కదా సార్ అక్కడ మిగిలింది, 5 కదా. సో ఇలా ఎక్కడికక్కడ మనం ఎలిమినేట్ చేస్తూ కావలసినటువంటి నెంబర్ని ఇట్లా కామన్ వర్డ్స్ ద్వారా కామన్ నెంబరింగ్ ద్వారా మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. దీన్ని ప్రతిక్షేపణ, సబ్స్టిట్యూషన్ మెథడ్ అని చెప్తాం. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్, థ్యాంక్ యూ. వన్ మోర్ క్వశ్చన్ ప్లీజ్. రైట్ సార్, in a certain coded language, I like chocolate. Right sir, white color please. I like chocolate.
చాక్లెట్స్. దానికి కోడ్ ఏమి ఇచ్చాడు మిత్రమా? 958. అండ్ నెక్స్ట్ we bought chocolates. దానికి కోడ్ ఏమి ఇచ్చాడు? 153 అని ఇచ్చాడు. ఏమిచ్చాడండి? 153 ఇచ్చాడు. సో కోడ్ వి నెక్స్ట్ వి లైక్ దెమ్ అని ఇచ్చాడు. దీని కోడ్ ఏమని ఇచ్చాడు మాస్టర్? వి లైక్ దెమ్కి 816 అని ఇచ్చాడు. సో మనకి ఇచ్చినటువంటి ఆ లాంగ్వేజెస్ని కనుక అబ్జర్వ్ చేస్తే కోడ్ ప్రకారం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటాడు? దెన్ హౌ వుడ్ ఐ బాట్ దెమ్ ఈజ్ రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్. సో ఇక్కడ మనకు ఈ విధంగా ఇస్తే ఐ లైక్ చాక్లెట్స్ అన్నావు, వి బాట్ చాక్లెట్స్ అన్నావు, వి లైక్ దెమ్ అని చెప్పినావు. ఇందులోంచి అప్పుడు మనం ఏం చేయాలి? ఐ బాట్ దెమ్ అని కోడ్ కనుక్కోవాలి. ఐ బాట్ దెమ్ అనేటువంటి పెద్ద పదం యొక్క కోడ్ను కనుక్కోవాలి. ఈ విధమైన కోడ్ను కనుక్కోవాలి. సరే కొనుక్కుందాం. ఆ కనుక్కోవాలంటే ఫస్ట్ కామన్గా ఉన్నటువంటి ఏంటిదో చూద్దాం మాస్టర్. ఇందులో ఐ ఉంది. ఎక్కడైనా ఐ ఉందా? లేదు. చాక్లెట్ ఉంది కదా, ఓ చాక్లెట్ చాక్లెట్ చాక్లెట్, ఇక్కడ మాత్రమే చాక్లెట్ ఉంది. ఇంకెక్కడైనా చాక్లెట్ ఉందా? లేదు. ఈ రెండిట్లోనే కామన్గా ఉన్న నెంబర్ ఎంత? 5. సో 5 స్టాండ్స్ ఫర్ చాక్లెట్. మరి 5 ఫర్ చాక్లెట్ అన్నప్పుడు ఐ బాట్ దెమ్లో 5 ఎక్కడైనా ఆప్షన్లో ఉందో చూడు సార్. 5 ఉంది. 5 ఎక్కడుంది? 1లో ఉంది. కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. రాంగ్ ఆప్షన్ ఎలిమినేటింగ్ చేసే ప్రాసెస్. ఎందుకు? చాక్లెట్ అనే పదము మనకు ఇందులో ప్రశ్నలో ఇచ్చాడా? ఇవ్వలే. ప్రశ్నలో చాక్లెట్ అనే పదమే ఇవ్వలేదు కాబట్టి నీకు వచ్చిన కోడ్ ఏంది? చాక్లెట్ 5. 5తో ఏదైనా ఆప్షన్ ఉందంటే ఒకటో ఆప్షన్ ఉంది. కాబట్టి ఇట్స్ నాట్ దట్ సూటబుల్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్లో వన్ మోర్ పాయింట్ నీట్ చూద్దాం. నెక్స్ట్ కామన్ ఏముంది సార్? సెకండ్ అండ్ థర్డ్లో వి అని ఉంది సార్. వి అని ఉంది. ఈ రెండిట్లో ఉన్నటువంటి లెటర్ చెప్పండి. 1 అనే నెంబర్ ఉంది. 1 నెంబర్ ఉంది. 1 అనేటువంటిది ఎక్కడైనా అంటే వి అనేటువంటి వర్డ్ ఉందా? వి అనే వర్డ్ ఉందా? వి అనే వర్డ్ ఆర్ గివెన్ ఇన్ ద క్వశ్చన్? is not given, but 1 is the for v. So 1 where in the option? ఇది థర్డ్ లో ఉంది. ఇట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. అంటే ఎందుకు రాంగ్ అని డిసైడ్ అయింది? ఆ 5 అనేటువంటిది చాక్లెట్ పోయింది, 1 అనేది వీక్ పోయింది. చాక్లెట్ అనే పదం నువ్వు అడిగిన పదంలో లేదు, వి అనే పదం నువ్వు అడిగిన ప్రశ్నలో లేదు. కాబట్టి ఈ రకంగా ఎలిమినేటింగ్ కట్ అయిపోయినాయి. రైట్. ఇక నెక్స్ట్ చూద్దాం మాస్టర్. ఫస్ట్లో లైక్ ఉంది, లాస్ట్లో లైక్ ఉంది. అవునా కాదా? ఫస్ట్లో లైక్ ఉంది ఇక్కడ, లాస్ట్లో లైక్ ఉంది. ఇందులో ఏముంది? 8 అనేటువంటిది ఉంది. మరి ఇక్కడ మనం కనుక గమనిస్తే దీనికి 8 ఏమొచ్చింది సార్? 8. మనకు ఐ బాట్ దెమ్ అన్నావు. 8 అనేటువంటి కనుక ఆప్షన్లు ఉంటే యాక్సెప్ట్ చేస్తావా? చెయ్యవు. అంటే ఇగో 4th ఆప్షన్ కూడా రాంగ్ అయిపోయింది. 3 ఎలిమినేషన్ చేసినాం. ఒకవైపు వాటి యొక్క లాంగ్వేజ్ను కనుక్కుంటూనే అందులో కావలసిన పదాన్ని కామన్గా ఉండేటువంటి కోడ్స్ను ఫైండ్ అవుట్ చేస్తూ డైరెక్ట్గా అలాంటి నెంబరు మరి ఆప్షన్ చేరుకునే అవకాశం ఉందంటే లేదు. కాబట్టి మరి 3 ఆప్షన్లు ఎలిమినేటింగ్ అయిపోయినాయంటే చెప్పు మిత్రమా ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? ఎస్, 936. ఎలా అంటే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు 8 అయిపోయింది, 5 అయిపోయింది, 9 మిగిలింది. 9 అనేది దేనికి? ఐకి. క్లియర్? సో ఐ ఫర్ 9. నెక్స్ట్ ఇక్కడ సెకండ్లో వి అయిపోయింది, చాక్లెట్ అయిపోయింది. వికి పోయింది నెంబర్, చాక్లెట్కి పోయింది. అంటే ఎంత మిగిలింది? 3 మిగిలింది. అంటే బాట్ స్టాండ్స్ ఫర్ 3. బాట్ స్టాండ్స్ ఫర్ 3. క్లియర్? నెక్స్ట్ ఏం మిగిలింది? దెమ్. ఇక ఇక్కడ లాస్ట్లో మిగిలింది ఏంది? దెమ్. ఇందులో మిగిలిన నెంబర్ ఎంత? 6 కదా. కాబట్టి దెమ్కు 6 అయితే ఇగో అయిపోయింది. సో ఆన్సర్ 936. సో కామన్గా ఉండేటువంటి పదాలతో కామన్గా ఉండే నెంబర్లు కావచ్చు, సింబల్స్ కావచ్చు, వాటిలో కావలసిన విధంగా ఏవైతే సూటబుల్ అవుతుందో వాటిని సబ్స్టిట్యూట్ చేస్తూ అనవసరమైన అంశాలను తీసేస్తాం. అంటే మన పల్లెటూరు భాషలో చెప్పాలంటే మిత్రమా,
అవసరం ఉన్నంత వరకు ఓడమల్లన్న, తీరినాక బోడమల్లన్న. దాన్నే మనం కొంచెం అఫీషియల్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఎనాలిటింగ్ అండ్ ఎలిమినేటింగ్ ప్రాసెస్ అంటారు. ఎలిమినేషన్ అంటే తీసివేయడం. ఇక్కడ అనవసరమైన వాటిని తీసేస్తూ అవసరం ఉన్నటువంటి వాటిని మాత్రమే వాడుకోవాలి. సో ఇది లాజిక్గా ఆలోచన చేయాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్. వన్ మోర్ క్వశ్చన్, షెల్ వి కెన్ మూవ్. రైట్, ఇంకో ప్రశ్న చూద్దాం మిత్రమా. ఇక్కడ చూద్దాం మాస్టర్. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో రన్ వెరీ ఫాస్ట్. ఇక్కడ మనకు ఇచ్చినటువంటి పదం రన్ వెరీ ఫాస్ట్ అనేటువంటి దాన్ని ఏమంటుండు? 389 అంటుండు. క్లియర్? రన్ వెరీ ఫాస్ట్. రైట్ సార్. ఒకవేళ వైట్గా బాగా కనిపిస్తా అంటే వైట్నే వాడదాం. రన్ వెరీ ఫాస్ట్ అనే దాని యొక్క కోడ్ ఏమని పెట్టిండు మాస్టర్ అంటే ఏం పెట్టిండు మిత్రమా? 389 అని పెట్టిండు. నెక్స్ట్ సార్, కమ్ బ్యాక్ ఫాస్ట్, దీని కోడ్ ఏం పెట్టిండు సార్ అంటే 964 అని పెట్టిండు. మరియు రన్ అండ్ కమ్ అని కనుక వాడితే, రన్ అండ్ కమ్ వాడితే 487గా కోడ్ చేసినాడు. అయినా కమ్ అనే పదాన్ని యొక్క కోడ్ కనుక్కోమంటాడు. ఓకే మిత్రమా, కనుక్కుందాం. ఫస్ట్ మనం దేని మీద ఫోకస్ పెట్టాలి? కామన్గా ఉండేటువంటి వాటి మీద పెట్టాలి. సో ఈ మూడిట్లో కామన్గా ఉందా? లేదు. ఫర్ ఈ రెండిట్లోనేముంది? ఫాస్ట్ 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 అని ఉంది. ఈ రెండిట్లోనే నెంబర్ ఏంది? 999999. సో ఫాస్ట్ ఫర్ 9 అంటే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కాదు. ఎందుకు కాదు? 9 అనే నెంబర్ ఫాస్ట్కి ఇచ్చినావు, కమ్ముకు వచ్చే అవకాశం లేదు. క్లియర్? నెక్స్ట్ ఈ సెకండ్ అండ్ థర్డ్లో ఏముంది చెప్పండి? కమ్ము కమ్ము అని ఉందా లేదా? ఎస్. సెకండ్ అండ్ థర్డ్లో ఏముంది? 4 అనేటువంటిది ఉంది. చూడండి సార్, 4 అంటే ఇక్కడ కమ్ము పడ్డప్పుడల్లా ఏమని పెట్టాలి? 4 అని పెట్టాలి. మనకు అడిగింది కూడా ఏంది? కమ్మే. కమ్ముగా ఆన్సర్ ఏందప్పుడు? 4. డైరెక్ట్ ఆన్సర్. కామన్గా ఉండేటువంటి పదాలకు కామన్గా ఉండే వాటి యొక్క అంకెలు దాని యొక్క కోడ్. సో మనకు కావాల్సింది దొరికింది కాబట్టి మిగతా వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. అర్థమైంది అనుకుంటున్నా మిత్రమా. మరొక ప్రశ్న చూడండి. రైట్ సార్. ఇక్కడ అంటే మనం ఈ మోడల్స్ అంతా, ఈ మోడల్ పేరే మనం సబ్స్టిట్యూషన్ అనేటువంటి మెథడ్లో వెళ్తున్నాం. సో ఇక్కడ ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ 734 means mangoes are good. 734 అంటే మాస్టర్ మ్యాంగోస్ ఆర్ గుడ్. అలాంటప్పుడు నెక్స్ట్ 657 అంటే ఈట్ గుడ్ ఫుడ్ అంటుండు మాస్టర్. నెక్స్ట్ అలాగే 934 ఉంది సార్. 934 అంటే ఏమని చెప్తుండు? మ్యాంగోస్ ఆర్ రిప్ అని చెప్తుంది సార్. దెన్ కోడ్ ఫర్ రిప్ ఇన్ దట్ లాంగ్వేజ్. ఒక కోడ్ భాషలో 734 ఆర్ 743. మ్యాంగోస్ ఆర్ గుడ్ 657 అనగా ఈట్ గుడ్ ఫుడ్ అని, 934 అనగా మ్యాంగోస్ ఆర్ రిప్ అని అర్థం. అయితే రిప్ అనేటువంటి పదానికి మనల్ని కోడ్ డిఫైన్ చేయమంటాడు. సో ఇందులో కామన్గా ఉండేటువంటి ఫస్ట్ కనుక్కోండి మిత్రమా. రైట్ సార్. ఈ ఫస్ట్ 2 స్టేట్మెంట్లో ఏముంది? గుడ్ అని ఉంది. ఈ 2 స్టేట్మెంట్లోనే ఏముంది చెప్పండి? 777 ఉంది. అంటే 7 అనేది గుడ్. మనకు కావాల్సింది రిప్. మరి ఇక్కడ 7 అనేది ఆప్షన్ 2లో ఉంది. వస్తుందా? కాబట్టి ఇది రాంగ్. ఓకే. నెక్స్ట్ మరో కామన్ చూడండి సార్ ఇందులో. రైట్. సెకండ్ అండ్ థర్డ్లో ఉన్నటువంటి కామన్ చూడండి.
ఈట్ ఉందా లేదు, ఫుడ్ ఉందా లేదు, ఏమున్నది మరి లేదు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్లో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్లో చూస్తే మ్యాంగో సార్ అని ఉంది. మరి ఫస్ట్ అండ్ లాస్ట్లో ఇక్కడ 3-4 ఉంది, ఇక్కడ 3-4 ఉంది. కాబట్టి మ్యాంగో సార్ అన్నప్పుడు వీళ్ళిద్దరికి 3 or 4, దేనికి 3 వచ్చేది తెలియదు, దేనికి 4 వచ్చేది తెలియదు. మనకు అడిగింది ఏంది రిప్పు, అంటే ఇక్కడ 3 కానీ 4 కానీ ఆప్షన్లు ఉంటే రాంగ్. ఇప్పుడు రిప్ మీద చూద్దాం. ఇక్కడ 3 or 4 పోతే ఇక మిగిలిపోయింది, 3 or 4 పోతే మిగిలింది ఇందులో నెంబర్ 9. కాబట్టి రిప్పుకు ఏంది మిత్రమా 9. సో 9 ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్, ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎస్ సార్. సో ఇలా కామన్గా ఉండేటువంటి వాటిని ఎలిమినేట్ చేస్తూ మనకు కావలసిన పదానికి అందులో ఉన్నటువంటి అంకె లేదా సంఖ్య లేదా భాష లేదా సంకేతము ఓ డిఫరెంట్ మోడ్లో ఉన్నటువంటి దాన్నే మనం ఇక్కడ కోడ్గా చూస్తున్నాం. రైట్ సార్. ఇది కోడింగ్ డీకోడింగ్లో సింపులే, కానీ ప్రాక్టీస్ మీద మనకి ఎక్కువగా చేయడం వల్ల ఎగ్జామ్ హాల్లో మంచి స్కోర్ చేస్తాం. అదే ప్రాక్టీస్ లేకుండా నాకు ఇది వచ్చు అని పోతే ఎగ్జామ్ హాల్లో నువ్వు చేస్తావు మిత్రమా ఆన్సర్, బట్ ఇట్ విల్ బి టేక్ మోర్ దాన్ 1 minute. మరి ఎగ్జామ్ హాల్లో ఇలాంటి లాజిక్ను నువ్వు అప్లై చేయకపోతే సమయం వృధా అవుతుంది. కాబట్టి ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మిత్రమా మరో క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. In a certain code language, plate is coded as 32876 and BLND blend is coded as 52694. Then dented is coded అన్నాడు. ఇక్కడ మనకు ఈ రెండు ఇచ్చిన పదాలను చూద్దాం మాస్టర్. PLATE అంటే ఏమని కోడ్ ఇచ్చాడు 32876. సో 1 2 3 4 5. ఓకే. నెక్స్ట్ ఏమి ఇచ్చింది సార్ BLEND బ్లెండ్ కి కోడ్ ఏమి ఇచ్చింది సార్ బ్లెండ్కి 52694 అని ఇచ్చింది సార్. ఓకే సార్. ఇక్కడ మీరు గమనించినట్లయితే మిత్రమా రెండు వాక్యాలను జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఎల్ అనేది సెకండ్ పొజిషన్ ఉంది, ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఉన్న నెంబర్ ఏంది 2. ఓకే. అలాగే ఇందులో ఇంకొక కామన్ లెటర్ ఉంది, ఇగో ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది. మూడో స్థానంలో ఇక్కడ ఈ ఉంది, అక్కడ చివరి స్థానంలో ఉంది. అప్పుడు ఇక్కడ ఏముంది 6 ఉంది. అంటే దీని ద్వారా మనకు అర్థమైంది మాస్టర్, ఫస్ట్ లెటర్కి 3, రెండో లెటర్కి 2, తర్వాత 8 7 6, ఇక్కడ 5 2 6 9 4. అంటే మొదటి అక్షరానికి మొదటి అంకె, రెండో అక్షరానికి రెండో అంకె, మూడో అక్షరానికి మూడో అంకె అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ ద్వారా తెలుసుకున్నాం. దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు DENTED అని కనుక్కోవాలి. క్లియర్. ఇక్కడ డి అంటే ఏమొచ్చింది 4, ఈ అంటే ఏమొచ్చింది 6, ఎన్ అంటే ఏమొచ్చింది 9, టీ అంటే ఏమొచ్చింది 7, ఈ అంటే ఏమొచ్చింది 6, డి అంటే ఏమొచ్చింది 4. అంటే 4 6 9 764 764. ఇగో ఇక్కడ చూడండి సార్ 4 6 9 764. లేదా మనం ఎలిమినేటింగ్ కూడా చూడవచ్చు సార్. ఇప్పుడు D = 4 ఫస్ట్ 4 లాస్ట్ 4, ఫస్ట్ 4 లాస్ట్ 4 ఇందులో ఏడైనా ఉందా? ఇందులో లేదు, ఇందులో లేదు. కాబట్టి ఇట్లా డైరెక్ట్ చేసి పడవచ్చు, ఆప్షన్ని బట్టి కూడా చేయొచ్చు. ఓకేనా? రైట్ మాస్టర్. మరొకటి సార్, ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ FLUID fluid as coded 96321. అలాగే CHUNK chonk is equal coded 78350. దెన్ లంచ్ యొక్క కోడ్ ఎంత అంటాడు. సో ఇప్పుడు లంచ్కు కోడ్ చెప్పమంటాడు.
హెచ్ యొక్క కోడ్ ఎంత అంటాడు. సో మనము ఇప్పుడు చేయాల్సింది ఏంటి మాస్టర్, ఈ రెండిట్లో కామన్గా ఉన్నటువంటి చూద్దాం. కామన్గా ఉన్న లెటర్ ఒకటి ఉంది, యు. ఇక్కడ యు మూడో స్థానంలో ఉంది, ఇక్కడ మూడో స్థానంలో అంకె ఎంత 3. సో దీని ద్వారా మనకేం తెలిసింది, మొదటి అక్షరం 9, రెండో అక్షరం 6, మూడో అక్షరం 3, 2, 1. ఇక్కడ సి అంటే 7, హెచ్ అంటే 8, యు అంటే 3, ఎన్ అంటే 5, అలాగే లాస్ట్కు ఏంది మాస్టర్ 0. ఇదేంటిది 0. రైట్ సార్. దీని నుంచి మనం లంచ్ అంటే ఎల్ ఏమని చెప్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్ ఇక్కడ మనకు అర్థం ఏమని చెప్తుంది, ఎల్ అంటే 6, యు అంటే 3, ఎన్ అంటే 5, సి అంటే 7, హెచ్ అంటే 8. అంటే 6 3 5 7 8 6 3 5 7 8 6 3 5 7 8 6 3 5 ఈ విధంగా ఉంది సార్. క్లియర్? ఇంతే మాస్టర్, సింపుల్. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాం. రైట్, ఇది ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం మాస్టర్. రైట్, ఇన్ ఏ సర్టన్ కోడెడ్ లాంగ్వేజ్ 1 3 4 7 9 అంటే ఏ క్యూ ఎఫ్ జే ఎల్. 2 5 6 8 అంటే డి ఎం పి ఎన్. అయితే మనల్ని 3 9 6 8 2 4 యొక్క పదం ఏంటిదో కనుక్కోమంటాడు సార్. ఓకే, కనుక్కుందాం. ఇప్పుడు ఈ రెండిట్లో ఏమైనా కామన్గా ఉందండి? 1 2 3 5 4 6 ఏమైనా కామన్గా ఉందా? పోనీ కామన్గా లెటర్స్ ఉన్నాయా? లేవు. కాబట్టి మొదటిదే. ఇది 1, ఇది 3, ఇది 4, ఇది 7, ఇది 9. దీనికి ఇది 2, ఇది 5, ఇది 6 8. ఇప్పుడు ఇందులో 3 అంటే ఏంటిది? క్యూ. క్యూతో అన్ని ప్రారంభమైనవి. ఓకే, లాస్ట్కి ఏంటిది? 4. లాస్ట్కు 4 అంటే ఏమొస్తుంది? ఎఫ్. ఇక్కడ ఎఫ్తో 3 ఉన్నాయి కాబట్టి చూద్దాం. సో ఫస్ట్ క్యూ అంటే 3 అంటే క్యూ, 9 అంటే ఎల్, క్యూఎల్. ఓకే, క్యూఎల్. నెక్స్ట్ 6 అంటే పి, క్యూఎల్పి. నెక్స్ట్ 8 అంటే ఎన్, క్యూఎల్పిఎన్. 2 అంటే డి, క్యూఎల్పిఎన్డి. ఇక్కడ క్యూఎల్పిఎన్ వచ్చింది, డి రాలే. క్యూఎల్పిఎం వచ్చింది, రాలే. క్యూఎల్పిఎన్ వచ్చింది కానీ ఇక్కడ ఎం రాలే, అంటే డి వచ్చింది. సో డౌట్ వచ్చింది, 4 అంటే ఏంటిది? ఎఫ్. అన్నీ కూడా సెట్ అయిపోయినాయి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? రైట్ సార్. అక్కడ ఉన్నటువంటి లెటర్స్ని వాటి యొక్క అక్షర స్థానాలను గుర్తించి, సో వాస్తవంగా ఆల్ఫాబెట్స్ ఏ అంటే 1 సార్, క్యూ అంటే 17. సో అది ఒరిజినల్ ప్లేస్ వాల్యూ. బట్ ఇక్కడ ఏంది? సబ్స్టిట్యూట్ నెంబర్స్ ప్రతిక్షేపణ విలువలు ఉన్నాయి కాబట్టి ఆ విలువలకు తగ్గట్టుగా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్ సార్. మరో ప్రశ్న చూద్దాం సార్. ఇక్కడ అదే విధంగా HONESTY హానెస్టీ అనే దానికి 5132468 సార్. 5132468. సో అదేవిధంగా పావర్టీ, POVERTY, పావర్టీ ఏమంటుండు? 7192068 అంటుండు. ఓకే, దెన్ హార్స్ యొక్క HORSE హార్స్ యొక్క కోడ్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, చేద్దాం మిత్రమా. రైట్ సార్. ఇక్కడ TY లాస్ట్కి వచ్చింది చూడండి. TY అంటే 6868. నెక్స్ట్ సెకండ్ లెటర్ O 11 వచ్చింది. అంటే ఫస్ట్ 5 1 3 2 4 6 8. సో ఇక్కడ 7 1 9 2
068. So H stands for 5, O for 1, R for 0, S for 4, E for 2. So 51042, 51042, 51042. This is the answer. Okay na mitrama? Are you getting my point? Yes. One more question please. రైట్ సార్. అలాగే ఈ లాంగ్వేజ్లో కనుక చూస్తే మనం ఇక్కడ ఒక క్వశ్చన్ని PARK పార్క్ యాజ్ కోడెడ్ 5394, SHIRT షర్ట్ కోడెడ్ 17698 and Pandit 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 532068. అయితే then what will be the code of Nishar? NISHAR Nishar యొక్క కోడ్ ఎంత అంటాడు. ఓకే, నిషార్ కోడ్ చూద్దాం. సో ఇప్పుడు ఇందులో కామన్గా ఏమున్నాయి చూద్దాం. అసలు ఏమైనా కామన్ ఉందా? ఇగో పి ఉంది. సో 5 ఉంది. నెక్స్ట్ ఐ ఏమైనా ఉందా? ఇగో ఐ థర్డ్ పొజిషన్, ఇక్కడ ఐ సెకండ్ నుంచి. సో సెకండ్ 6 అంటే ఫస్ట్ లెటర్ ఫస్ట్కే, సెకండ్ లెటర్ సెకండ్ అని కన్ఫర్మ్ అయింది. అంటే ఇక్కడ 5, A for 3, R for 9, K for 4, S for 1, H 7, 6, 9, 8. అక్కడ ఆర్కే 9, ఇక్కడ ఆర్కు 9. పికి ఎంత 5, ఏకి ఎంత 3, ఎన్కి ఎంత 2, డి అంటే 0, ఐ 6, టి 8. సో ఇప్పుడు దీనిలోంచి మనం చూద్దాం మాస్టర్. ఎన్ అంటే 2, ఐ అంటే ఐ ఎక్కడుంది? షర్ట్ దగ్గర 6, ఎస్ 1, హెచ్ 7, ఏ 3, ఆర్ 9. సో 2 6 1 7 3 9. సో 26 17 39. 26 ఇందులో ఉందా? లేదు. 26 ఉందా? లేదు. 26 ఉంది కానీ 0తో ఉంది. మనకేం కావాలి? 17 39. 26 17 39. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ మాస్టర్? ఓకే సార్. నెక్స్ట్ సార్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్, ఇక్కడ కూడా సేమ్ అలాంటి మోడలే సార్. సో ఇక్కడ WALK వాక్, ట్రీమ్ మే కోడెడ్. సో పదాలు చూద్దాం మాస్టర్. వాక్, TRIM ట్రీమ్ అండ్ మే is coded 8243 6517. సో ఇక్కడ చూద్దాం మాస్టర్. ఇక్కడ 8243 6517 అండ్ 729. సో దీనికి వాక్కి ఇది కోడు, ట్రిమ్కి ఇది కోడు, మేకి ఇది కోడు. అయితే రైల్వే కోడ్ చెప్పమంటాడు. ఎవరి కోడ్ చెప్పమంటాడు సార్? RAILWAY రైల్వే కోడ్ ఏంటిదో చెప్పమంటాడు. రైట్ మిత్రమా, రైల్వే కోడ్ ఏంటిదో చూడు మాస్టర్. ఇక్కడ ఆర్ అంటే ఎంత? 5, ఏ అంటే ఎంత? 2, ఐ అంటే ఎంత? 1, ఎల్ అంటే ఎంత మిత్రమా? 4, డబ్ల్యూ ఎక్కడుంది? 8, ఏ అంటే ఎంత? 2, 9, వై అంటే 9. సో మనకు ఆన్సర్ ఏం రావాలి మిత్రమా? 521 4829. 521 ఇందులో ఉందా? లేదు. ఇందులో ఇది 32, ఇది కాదు. సో 521 4829. దిస్ ఈస్ ద ఆన్సర్. రైట్ మాస్టర్. ఇవి సబ్స్టిట్యూషన్, కోడింగ్, డీకోడింగ్ మోడల్. రైట్ సార్. ఈరోజు మనం ఈ సెషన్లో ఏం నేర్చుకున్నాం? కోడింగ్లో ప్రతిక్షేపణకు సంబంధించినటువంటి అప్పటికప్పుడు వాడిచ్చినటువంటి డేటాను బేస్ చేసుకొని అందులో ఇన్వాల్వ్ అయిపోయి సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చే మెథడ్ నేర్చుకున్నాం.
ఆర్ యు గెటింగ్ మై పాయింట్? థ్యాంక్ యూ మిత్రమా. రైట్ సార్, దయచేసి మన యాప్ను డౌన్లోడ్ చేపియండి, షేర్ చేపియండి, లైక్ చేపియండి. అలాగే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది కాబట్టి మిగతా నలుగురికి కూడా చెప్తారని ఆశిస్తున్నా. రైట్ మాస్టర్, నెక్స్ట్ వీడియోలో కోడింగ్ డీకోడింగ్లో మరో మోడల్తో మీ ముందుకు బద్రి సార్. జై హింద్.